మీరు ఎప్పుడైనా క్యాప్సికమ్ శనగపిండి కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం అర్జెంట్గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ 1 కప్ శనగపిండిని ప్యాన్లో వేసి ఒక 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసి క్యాప్సికమ్ మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం, ధనియా పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకోండి.